పోలీసుల్ని కొడతా ఉన్నారు. అలాగే అనాథ పిల్లల కోసం రెడీ చేస్తున్న డబ్బుల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరి కోసం ఎప్పుడు మారను, నేను నాలాగే ఉంటాను అని చెప్తూ ఉన్నారనమాట. సో మరి ఇంకెవరో కాదండి, మన అల్లరి నరేష్ గారు. సో బచ్చలమల్లి టీజర్ అయితే రిలీజ్ అయింది. మంచి మాస్ యాక్షన్ ఉండబోతుంది అని అర్థమవుతుంది. అలాగే ఫుల్ లెంత్ యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని చెప్పొచ్చు అనమాట మన అల్లరి నరేష్ గారికి. అలాగే టీజర్ని గమనిస్తే కనుక అందులో లవ్ స్టోరీ ఉంది, ఎమోషనల్ ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉంది. సో ఓవరాల్గా అయితే మాత్రం మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ని అయితే సెలెక్ట్ చేసుకున్నారని చెప్పచ్చు. అల్లరి నరేష్ గారు అంటే ఓన్లీ కామెడీ క్యారెక్టర్స్ లేదంటే ఏదన్నా ఫ్రెండ్ క్యారెక్టర్సే కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని అయితే ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పచ్చు. మరి రావు రమేష్ గారు ఉన్నారు, అలాగే రోహిణి గారు ఉన్నారు, ఇంకా చాలామంది అయితే ఉన్నారనమాట యాక్టర్స్. సో వీటితో పాటుగానే ఇంకా మనకి టీజర్లో బాగా అర్థమైంది ఏంటి అంటే మాత్రం మన నరేష్ గారికి వాళ్ళ ఫాదర్ అంటే పడదనమాట. అంటే ఈ సినిమాలో సో వాళ్ళ ఫాదర్ అయితే పడదు, కాకపోతే మంచి డేరింగ్ క్యారెక్టర్ అయినా అని చెప్పచ్చు. మరి వాళ్ళ ఫాదర్ ఎవరు ఏంటి అనేదే మనకి సస్పెన్స్గా అయితే మెయింటైన్ చేశానమాట టీజర్లో కూడా. మరి అలా మొండిగా తిరుగుతూ తాగుడు అలవాటు ఉంది, సిగరెట్ల అలవాటు ఉంది, అలాగే అమ్మాయిల అలవాటు కూడా ఉంది అని అయితే లవ్ చేస్తున్న అమ్మాయితో చెప్పారు. మరి అది ఏం జరిగింది ఏంటి అసలు ఆ లవ్ స్టోరీ, మరి వీళ్ళ ఫాదరు అంటే ఈయనకి ఎందుకు పడదు, మరి ఈయన క్యారెక్టర్ ఎందుకు ఇలా తయారైంది, ఇదంతా కూడా మనకి లేటెస్ట్ అప్డేట్స్లో అయితే చెప్తారని అర్థమవుతుంది. అంటే ట్రైలర్లో అలాగే మూవీలో మనకి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మొత్తానికైతే కొంచెం యూనిక్గా ట్రై చేశారని చెప్పొచ్చు అల్లరి నరేష్ గారి క్యారెక్టరైజేషను. సో చూద్దాం మరి ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఏంటి అని మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ అలాగే మిగతా మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే జస్ట్ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.